కళ్ళకు ఆయన చూపుకు ఒకవేళ బలమే ఉంటే ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగున్నోళ్ళని మాయం చేసేది ఉంటే ఈ పార్టీకి వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం. అంత విషం ఆయన మాటల్లో కళ్ళల్లో కనిపిస్తుంది. ఎందుకే 40 ఏళ్ళు తెలంగాణ ప్రజలు నేను గుండెల్లో పెట్టి చూసుకున్నందుక కాంగ్రెస్ విలన్ అంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా. మనకు విచక్షణ ఉంది కదా, ఆలోచన ఉంది కదా. మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి, మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి. మొట్టమొదటి విలన్ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది. తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా? మేము తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌజులు కట్టుకొని ఇంటిల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ని ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తే ఇగో ఆయన గట్ట తయారయ్యిండు గిట్లాట అచ్చోసిన ఆంబోతులు మా మీద ఎందుకు వదిలిన అని ప్రజలేమన్నా ఆవేదన వెలిపుచ్చారంటే అర్థం ఉంది. కానీ నీకెక్కడిది అర్హత మాట్లాడడానికి? అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆగమైందంటుండే, ఏం ఆగమైంది? నీ కుటుంబం ఆగమైందేమో, ఇంకో 10 ఏళ్ళు దోసుకుందాం అన్నది మా అర్థాంతరంగా ఆగిపోతే ఆగమైతుంది ఖచ్చితంగా. ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా. మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా? ప్రజలు చూస్తలేరా? అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని. ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు, 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని. వరంగల్ సభ గట్లుంది. చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు. కడగలేదు, 101 పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలం ఏందో దాన్ని బట్టి. కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు, తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు, ఆయన పెట్టుకుంటాడని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. కానీ పాపం ఆయనకుంది బాధ, ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపోయే అని. కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు? మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితులు లేరు, గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేరు. ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు? ఏం మాట్లాడినావు? ఎందుకు విలన్ అయింది కాంగ్రెస్? తెలంగాణ ఇచ్చినందుకు అన్నావు కదా, తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలన్ అయింది. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు విలన్ అయింది. ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు విలన్ అయింది. మాట్లాడుతుండు మళ్ళీ కేసీఆర్ గురించి. ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నా భయపడుతున్నాడు? నీ 10 ఏళ్ళు నువ్వే రాసి పెట్టుకుంటే అయిపోయాయి. నువ్వు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి, కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి, ఇంకోరి గురించి ఎందుకు మాట్లాడాలి? రాసే పెట్టుకుంటే 10 ఏళ్ళు నీదే అని రాసి పెట్టుకున్నాడు. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు, మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు? గట్లనే అర్థమవుతుంది. 10 ఏళ్ళు కాదు, ఇవాళ రేపు ఉంటుందో పీకుతుందో ఆ పదవి.